नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं। कृष्णे तिष्ठति सर्वमेतदखिलं हे कृष्ण रक्षस्व माम्। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्तीं सोच्छिष्टायां सजनिगलितं यावलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। दिशन्तु मे देव सदा त्वदीयाः दयान्तरङ्गानुचराः कटाक्षाः श्रोत्रेषु पुंसाममृतं क्षरन्तीं सरस्वतीं संश्रितकामधेनुम्। భగవద్బంధులారా, నిన్నటి పాసురంలో అమ్మ గోధుమ మరొక గోపబాలికని, ఐదవ గోపబాలికని మేల్కొల్పారు. నిన్నటి పాసురంలో చెప్తూ ఆతనందనుడయ్యా అరుంగులమే తీర్థమాయ వందు తిరా, అధికమైనటువంటి నిద్ర మత్తు కలిగినటువంటి దాన తేరుకుని వచ్చి నీ యొక్క దివ్యమైనటువంటి ఆ స్వరూపాన్ని మాకు చూపించి నిన్ను మమ్మల్ని కూడా పరమాత్మ సన్నిధికి తీసుకుని వెళ్ళు అని చెప్పేసి నిన్నటి ప్రార్థనని అంగీకరించినటువంటి గోపబాలిక గోష్ఠిలో చేరారు. నిన్నటి ఐదవ గోపబాలిక. నిద్ర లేచినటువంటి సుప్రభాతం పాడినటువంటి గోపిక ఎవరు అని అంటే కులశేఖరాళ్వార్లు అని మహానుభావులు. వారు కేరళ రాజ్యానికి రాజుగా ఉండేవారు అనమాట, కేరళ దేశానికి. వారికి ఎలాంటి వారు అని అంటే లక్ష్మణుడికి ఎలాంటి భగవత్ కైంకర్య నిష్ట ఉన్నదో, భరతునికి ఎలా భాగవత కైంకర్య నిష్ట ఉన్నదో, ఆ రెండు నిష్టలు కలిగినటువంటి గొప్ప మహానుభావులు అనమాట ఈ కులశేఖర ఆళ్వార్లు అని అంటారు. కృష్ణ సంకీర్తనం చేస్తారు, రామభక్తి తత్పరత కలిగినటువంటి వారు అనమాట వీరు అనమాట. వీరికి రామాయణం అంటే మహా ఇష్టంట. ఏమిటి వీరికి అసలు ఆ రామాయణం వింటూ ఉంటే దానిలో లీనమైపోయేవారట. రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 14,000 మంది రాక్షస కరదూషణాదుల్ని సంహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది రామచంద్రమూర్తికి. ఆ రామాయణంలో ఆ ఘట్టం అక్కడ పారాయణ జరుగుతోంది. అక్కడ ఉన్నటువంటి పౌరాణికులు వివరించి చెప్తున్నటువంటి సందర్భంలో రామచంద్రమూర్తి 14,000 మంది కరదూషణాదులు అనేటువంటి రాక్షసుని సంహరించబోతున్నాడు అని చెప్పగానే వీరు తన్మయత్వంతో తన యొక్క సైన్యాధిపతిని పిలిచి, ఎవర్రా రండి రండి అని పిలిచి సైన్యాన్ని సిద్ధం చేయండి, రామచంద్రమూర్తికి సహాయంగా మనం వెళ్ళి ఆ కరదూషణాదులు అనేటువంటి రాక్షసుని సంహరించాలి అని చెప్పేసి వారు తన్మయత్వంతో వారి యొక్క సైన్యాన్ని కూడా పిలిచి తాను, అది ఎప్పుడు జరిగింది, అది త్రేతాయుగంలో జరిగినటువంటిది. ఈ యుగం ఏమిటి? కలియుగం. కలియుగంలో జరుగుతున్నటువంటి పరిస్థితిగా ఆ కథ వింటూ దానిలో అలా తన్మయత్వంతో రాముడికి సహాయం చేయాలి అనేటువంటి భావనతో సైన్యాన్ని సిద్ధం చేయండి అని ఆదేశిస్తున్నారు అనమాట. అంత రామభక్తి పరాయణత్వం కలిగినటువంటి వారు అని చెప్తారు అనమాట వారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి మంత్రి గారు ఏం చేశారట, ఓ ఈయన రామాయణంలో దూరిపోయాడు, ఇంకా ఈయన బయటికి తీసుకురాకపోతే మనకు కష్టం అని చెప్పేసి వెంటనే ఆ పక్కనే ఉంటుంది ఇంకొక మాట, కరదూషణాదులని సంహరించినటువంటి రామచంద్రమూర్తిని అమ్మ సీతమ్మ ఆలింగనం చేసుకుంది అని ఆ మాట కూడా చెప్పించారట. అప్పుడు శాంతపడి ఆగారట కులశేఖరాళ్ళు గారు. అంత శక్తి సంపన్నులు అనమాట వారు అని అంటున్నారు. వారు ప్రతిరోజు కూడా ఘుష్యతే యస్య నగరే రంగయాత్ర దినే దినే తమహం శిరసా వందే రాజానాం కులశేఖరం అని చెప్తారు మనకి ముకుందమాల అనేటువంటి స్తోత్రంలో. కృష్ణుని గురించి వారు దివ్యమైనటువంటి ఒక స్తోత్ర రత్నాన్ని మనకు అనుగ్రహించారు ముకుందమాల అనేటువంటి స్తోత్రంలో. మొట్టమొదటి చెప్తారు కృష్ణపరాయణత్వం, ఆయనకి ఎంత ఎంత గొప్ప కృష్ణ భక్తి కలిగినటువంటి వారు అని అంటే చెప్తూ మొట్టమొదటి ఏమన్నారు, వారు ఒక నియమంగా పెట్టుకున్నారట, తాను ఏ రోజుకైనా సరే ఎప్పటికైనా వెళ్ళి శ్రీరంగాన్ని సేవించి రావాలి. తానొక్కరు వెళ్ళడం కాదు, తన యొక్క అనుచరులు కృష్ణ భక్తులు రామభక్తులు అందరూ ఉంటారు కదా, ఆ భక్తులందరినీ కూడా భాగవత సమూహంతో కలిసి శ్రీరంగాన్ని సేవించాలి అనేటువంటి దివ్యమైనటువంటి కోరిక ఉంది ఆయనకి. అయితే
ఈయన ఒకసారి శ్రీరంగం వెళ్ళాడు అంటే ఆ శ్రీరంగనాథుడి యొక్క నేత్ర సౌందర్యం కనుక చూశాడు అని అంటే మళ్ళీ తిరిగి రాడు రాజుగారు అని చెప్పేసి భావించినటువంటి మంత్రి గారిట ఈయన గొప్పతనం ఏమిటి అని అంటే భాగవతోత్తములకి తదియారాధన చేయడం అనేటువంటి లేదా భక్తులందరికీ కూడా వారికి తదియారాధన చేయడం అనేటువంటి గొప్ప సంకల్పం కలిగినటువంటి వారు. ప్రతిరోజు కొంతమంది భాగవతులు మీరు బయలుదేరి తట్టపుట్ట సర్దుకొని రండి పదండి బయలుదేరుదాం శ్రీరంగానికి అని బయలుదేరంగానే కొంతమంది భాగవతోత్తములు ఎదురుగా తీసుకొచ్చి వచ్చేవారట. భాగవతోత్తములు వస్తున్నారు అని అంటే మళ్ళీ వారిని సేవించుకొని వాళ్ళకి కూర్చోబెట్టి వాళ్ళకి కావాల్సిన సపర్యాలన్నీ చేసేసరికి ఆ రోజు వెళ్ళిపోయేది. మళ్ళీ రెండో రోజు పదండి సర్దండి మళ్ళీ బయలుదేరుదాం శ్రీరంగానికి అని చెప్పేసి మళ్ళీ బయలుదేరేవారట. మళ్ళీ రెండో రోజు మళ్ళీ ఏం చేసేవారు, మళ్ళీ కొంతమంది భాగవతోత్తములు తీసుకుని మళ్ళీ ఎదురు వచ్చేవారట. మళ్ళీ అలా శ్రీరంగనాథుని యొక్క సేవించుకోవాలి అనేటువంటి కోరికగానే మిగిలిపోయింది అని చెప్తారనమాట. అంత భక్తి ప్రవణత కలిగినటువంటి వారు అనమాట మన కులశేఖరాళ్ళు వారు అని అంటారు. వీరు వెంకటేశ్వర స్వామిని సేవించుకొని వెంకటేశ్వర స్వామిని ఒక ప్రార్థన చేస్తారట. స్వామి ఇదిగో నీ యొక్క ఈ సప్త శైలాలు అంటే 7 కొండల్లో నేను ఏదో విధంగా నిన్ను చేరి నిన్ను సేవించుకుంటూ ఉండాలయ్యా అనేటువంటి కోరిక కలిగినటువంటి వారు. ఏమవుదాం, ఒక చెట్టుగాను ఒక పుట్టగాను ఒక రాయిగాను ఒక రప్పగాను అవ్వాలి అని కోరుకున్నారట. ఈయనకంటే ముందున్నటువంటి భాగవతోత్తములందరూ కూడా అక్కడ ఆ తిరువేంగడం అంటే మన తిరుపతి కొండ మీద అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి రాళ్ళు చెట్లు రప్పలు పక్షులు కీటకాలు అక్కడ ఉన్నటువంటి ఆ జంతువులు ఇవన్నీ కూడా ఎవరు అంటే పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ చేరి స్వామిని సేవించుకుంటున్నారట. అలాంటిది వాళ్ళల్లో నేను ఒకరిని కాగలనా అని ఆయన ఆలోచన చేసి వారు అడిగారట. ఎప్పుడూ కూడా నిరతిశయంగా ఉన్నటువంటి నీ యొక్క దివ్య ముఖమండలం యొక్క సౌందర్యాన్ని సేవిస్తూ భాగవతుల యొక్క ఆ పదస్పర్శ కలిగేటట్లుగా పవళవాయ్ కాణ్బేనే అదిగో నీ ముందుండేటువంటి గడపలాగా నన్ను వేసుకో స్వామి అని చెప్పేసి ప్రార్థన చేశారట కులశేఖరాళ్ళు గారు. అందుకే తిరుమలలో పెరుమాళ్ళు ఉండేటువంటి సన్నిధి ఆ ముందుండేటువంటి గడప దానికి కులశేఖర పడి అని అంటారు అనమాట. ఆ కులశేఖరులే ఆ గడపలాగా అయ్యారు పరమాత్మ యొక్క కృప చేత. వారేం కోరుకున్నారట, ఎప్పుడు కూడా పరమాత్మ ఎడల పరభక్తి పరమాభక్తి అనేటువంటి 2 నాకు ఉండాలి. పరభక్తి అంటే పరమాత్మని సేవించడంతో ఆ మధ్యలో ఏమైనా విలంబం ఏమైనా కాస్తంత ఎడబాటు కలిగింది అనుకోండి, దాన్ని భరించలేనటువంటి శక్తిని మనం పరభక్తి అని అంటారట. పరమాభక్తి అంటే ఏమిటి, పరమాత్మతో ఉన్నటువంటి ఆ భక్తిని కలిగి ఉండి పరమాత్మని సేవించేటువంటి సందర్భంలో ఏమాత్రం విలంబం కలిగినా కూడా తాను చనిపోయేటువంటి విధంగా అంత భక్తి కలిగి ఉండడాన్ని దాన్ని పరమాభక్తి అని చెప్పేసి అంటారట. ఇవి 2 కూడా దేని సంకేతకాలుగా చెప్తారు అంటే పరమాత్మ యొక్క అధరాలు అంటే ఆయనకు ఉండేటువంటి పై పెదవి కింద పెదవులు ఉన్నాయి చూసారు, ఎర్రటి దొండ పండ్లు అంటే ఉంటాయట. అలాంటి నీ యొక్క అధర సౌందర్యాన్ని చూస్తూ నేను నిన్ను నిరంతరం సేవించుకుంటూనే ఉండాలి. ఇప్పుడు బయట ఉన్నటువంటి వాళ్ళు ఆనందాన్ని పొందాలి అని అంటే ఆయన లోపల నుంచి బయటికి ఏదో ఉత్సవాల రూపంలో బయటకు వస్తే తప్పితే సాధ్యం కాదు కదా. నిరంతరము నీ యొక్క సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ నిన్నే సేవిస్తూ పరభక్తి పరమభక్తులను కలిగినటువంటి వాడిని భాగవతుల యొక్క పదస్పర్శ నాకు కలిగేటట్టుగా అనుగ్రహించు అని చెప్పేసి ప్రార్థన చేస్తారట కులశేఖరాళ్ళు వారు. అదేమంటారు, ఆ కులశేఖరపడి దాటి వెళ్ళగలిగేటువంటి వాళ్ళు ఎవరు అని అంటే అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు, ఆ తర్వాత జయంగారులు, తర్వాత అక్కడ చేసేటువంటి పరిచారక స్వాములు తప్ప ఎవరు కూడా ఆ గడప దాటి లోపలికి వెళ్ళేటువంటి అవకాశం. అంతటి ఉత్తమమైనటువంటి భాగవతుల యొక్క పాద స్పర్శ చేత నేను పునీతిని అవుతున్నాను అని చెప్పేసి భావంతో ఉంటారన్నమాట. కాబట్టి ఇక్కడ భాగవత సంబంధం కలిగి ఉండాలి అనేది ఇక్కడ ఉన్నటువంటి విషయం. నిన్న లేపినటువంటి గోపబాలికి కూడా అలాంటి భాగవత సంబంధాన్ని కలిగి ఉండే వారందరినీ కూడా పరమాత్మ సన్నిధానానికి తీసుకెళ్లేందుకోసం తాను కూడా ఆ గోష్ఠిలో అన్వయించింది అని చెప్తారు నిన్నటి కులశేఖరాళ్ళు వారు. వీరు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధం ఏమిటి అంటే పెరుమాళ్ తిరుమొషి అని అంటారు. పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆ విశేషాలన్నింటినీ కూడా ఆయన ఒక 143 పాశ్రాలు కలిగినటువంటి ఒక దివ్య ప్రబంధాలను మనకు అనుగ్రహించారు. పెరుమాళ్ తిరుమొషి అనేటువంటి దివ్య ప్రబంధాన్ని చెప్తారనమాట. అలాంటి గోపబాలిక నిన్నటి గోపబాలిక. ఈవేళ గోపబాలిక యొక్క విశేషం అంటే ఈవేళ 6వ రోజు, ఈ 6వ గోపబాలిక అంటే 11వ రోజు అవుతుంది మనకి. ఈవేళ ఉన్నటువంటి విశేషం ఏమిటి అని అంటే ఈవేళ గోపబాలిక ఎలాంటి గోపబాలికట అంటే కృష్ణుని పొందడానికి నేను వ్రతం చేయటం ఏమిటి, ఆయనే నా కోసం వ్రతం చేసి నన్ను పొందవలసినటువంటి వాడు కదా అనేటువంటి
నిర్భరంగా అధ్యవసాయంలో ఉన్నటువంటి పిల్లనమాట. వీళ్ళ వంశం ఎలాంటి వంశము అని అంటే కర్మనిష్ఠులు అని అంటారు. కర్మయోగాన్ని ఆచరిస్తూ తద్వారా పరమాత్మని పొందేటువంటి మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారు కర్మనిష్ట కలిగినటువంటి వాళ్ళు. కర్మనిష్ట కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారు, వారి యొక్క స్వధర్మాన్ని ఆచరిస్తారు. అంటే వాళ్ళకి ఏ ధర్మం అయితే విహితంగా అయిందో ఆ స్వధర్మాన్ని ఆచరిస్తూ ముందుకు వెళ్ళేటువంటి కర్మనిష్ఠులు, అలాగే స్వధర్మ ఆచరణ పరులు అనమాట. శ్రేయాన్ స్వధర్మో విపినః అని అంటూ భగవద్గీత చెప్తుంది. ఎవరి ధర్మాన్ని వారు ఆచరించటం వల్ల పరమాత్మని పొందొచ్చు అనేటువంటిది ఇక్కడ. ఇతరుల యొక్క ధర్మం మనకి మేలైనప్పటికీ, చూడ్డానికి ఆచరించదగినది అయినప్పటికీ కూడా నీ ధర్మాన్ని విడిచి మనం ఆ పరమ ధర్మాల వైపు మనం చూడకూడదు, పరధర్మాల వైపు చూడకూడదు. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సినటువంటిది ఏమిటి అని అంటే మన ధర్మాన్ని మనం ఆచరించటమే. ఆ ధర్మం వీళ్ళు చేసే ధర్మం ఏమిటి, పశువుల్ని పోషించటం. ఆ పశువులను పోషించడంలో ఎదురైనటువంటి ఏమైనా ఇబ్బందులు కలిగితే ఆ ఇబ్బందులు కలిగించేటువంటి శత్రువుల్ని ఎదుర్కోవడం. అలాంటి ఆ ఎదుర్కోవడంలో కూడా ఇతరులని హింసించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి స్వధర్మ నిరతిలో అది జరిగేటువంటి దోషం కాబట్టి ఆ దోషం కాదు అని చెప్పేసి చెప్తారనమాట ఇవాళ భాషలో. ఇవాళ ఉన్నటువంటి గోపిక ఎలాంటిదిట అంటే ఒక స్థిత ప్రజ్ఞావస్థలో ఉన్నటువంటి గోపబాలిక అని అంటారు. యహ సర్వత్రానభిస్నేహ తత్తత్ప్రాప్యం శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అని అంటారు. అంతా కూడా స్నేహం వీడినటువంటి వాడే ఆనందం కలిగినప్పుడు అభినందించట, పోనీ కష్టమో నష్టమో కలిగినప్పుడు బాధపడట, ఆనందం కలిగిందే అని ఆనందాన్ని పొందట. అలా కాకుండా కష్టం కలిగిన రోజున అయ్యో నాకు కష్టం వచ్చింది, నాకు బాధ కలిగిందే అని అడవట. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి గోపబాలిక, అలాంటి వంశానికి చెందినటువంటి గోపబాలిక అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ వీళ్ళ యొక్క గొప్పతనం ఏమిటి అంటే పరమాత్మ యోగ కర్మసు కౌశలం. తాను చేసేటువంటి పనిని ఎవరైతే సమత్వ బుద్ధితో చేస్తాడో ఆ చేయడమే నేర్పు అని అంటారు. అలాంటి నేర్పు కలిగినటువంటి గోపవంశం ఇవేటి గోపబాలిక యొక్క వంశము అని అంటారు. పరమాత్మ చెప్పినట్టు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని కదా స్వామి చెప్పాడు. నీ ధర్మాలన్నింటినీ త్యాగం చేయి. త్యాగం చేయడం అంటే ఏంటి, వదిలివేయి. నువ్వు చేసేటువంటి ధర్మాలన్నీ వదిలివేసి నా యందే నీ దృష్టిని నిలిపి నువ్వు నన్ను ఆశ్రయించేటట్లయితే నీ యొక్క సమస్త పాపాలు పోగొడతాను అని అంటాడు. పరమాత్మ నా ధర్మాలన్నీ వదిలేయమన్నాడు కాబట్టి నేను పని చేయక్కర్లేదు, నేను చదువుకోక్కర్లేదు, నేను ఉద్యోగం చేయక్కర్లేదు, నేను వ్యవసాయం చేయక్కర్లేదు అని కూర్చున్నావు అనుకో, నీకు బొబ్బ ఎవరు పెడతారు, నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, నీ గతి ఎలా గడుస్తుంది అని అంటే నువ్వు కర్మయోగాన్ని అవలంబిస్తున్నప్పటికీ కూడా నువ్వు చేయవలసినటువంటి ఆ పరమాత్మను ఆశ్రయించినప్పటికీ కూడా నువ్వు చేయవలసినటువంటి కర్మలు ఆచరించవలసిందే అని అంటారు అనమాట. ఏమిటి ఆ కర్మలు, విహితమైనటువంటి కర్మలు నువ్వు చేయవలసిందే. నేను కృష్ణుడిని పట్టేశాను కాబట్టి నాకే లోటు లేదండి, ఇంకా ఆయనే చూసుకుంటాడండి అని కూర్చున్నా అనుకో, కాసేపటి లోపల ఏమవుతుంది, వైశ్వానరుడు వస్తాడు బయటికి, కాఫీ పడింది వాడు ఊరుకుంటాడా, కేకలు పెడుతుంటాడు లోపల నుంచి. అలా కూర్చుంటే ఎవడు తెచ్చిస్తాడు కనుక నీకు, నువ్వే లేచి వెళ్ళి పాలు కాచుకొని కాస్తంత డికాషన్ పోసుకొని కాస్త కాఫీ పెట్టుకుని తాగితే అప్పుడు వాడు శాంతిస్తాడు కాస్త. కాబట్టి ఈ పని నేను చేయకుండా మానుతానండి, కృష్ణుడు నీకు పట్టాను కాబట్టి కృష్ణుడే కాఫీ ఇస్తానండి, కృష్ణుడు ఇవ్వడు కాఫీ. నువ్వు పరమాత్మని ఆశ్రయించినప్పటికీ కూడా పరమాత్మ చెప్పినటువంటి ధర్మాలను మనం పాటించవలసిందే, మనకి విహితమైనటువంటి ధర్మాలని మనం ఆచరించవలసిందే. కాబట్టి నువ్వు కర్మయోగాన్ని అవలంబించవలసిందే, తద్వారా జ్ఞానాన్ని పొందవలసిందే, జ్ఞానం ద్వారా భక్తి పొందవలసిందే అని అంటున్నారు. ఇప్పుడు నేను కృష్ణుని పట్టానండి, నాకేం ఇబ్బంది లేదండి, నేను నిర్భయంగా ఉంటానండి అని కూర్చున్నావు అనుకో, నిన్ను చూస్తున్నటువంటి సమాజం అంతా ఏమవుతుంది, వీడు కృష్ణుని పట్టాట, వీడేం చేయక్కర్లేదుట, వీడు హాయిగా ఆనందాన్ని పొందుతాట అంటే వాళ్ళు కూడా కర్మలు చేయడం ఆపేస్తారు. వాళ్ళు కర్మలు చేయడం ఆపేస్తే ఏమవుతుంది, సర్వభ్రష్టత్వం అవుతుంది. కనుక నువ్వు మనకి భగవద్గీతలోనే ఏం చెప్తాడు, యద్ ఆచరిత శ్రేష్ఠత తత్తదేవేతరో జనా సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. గొప్పవాడైనటువంటి వాడు ఏ కర్మలను ఆచరిస్తూ ఉంటాడో ఆ కర్మలను ఆచరించడానికే చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా ఎగబడుతూ ఉంటారు. అలాగా కాబట్టి నువ్వు కర్మలు చేయాల్సిందే, నువ్వు నన్ను ఆశ్రయించినప్పటికీ కూడా నువ్వు కర్మలు చేయాల్సిందే అని చెప్పేసి పరమాత్మ చెప్తాడు. అయితే చేసేటువంటి కర్మల యొక్క రూపం మార్చుకోవాలి. ఏమిటా రూపము, నా కోసం నేను చేసుకుంటున్నాను అనుకోకు, నేనే చేస్తున్నాను అని అనుకోకు, నువ్వు చేసినటువంటి పని వల్ల కలిగే ఫలం నాది అని చెప్పేసి నువ్వు అనుకోకు. పరమాత్మే పరమాత్మ కోసమే పరమాత్మయే చేయించుకుంటున్నాడు, తద్వారా లభించే ఫలం పరమాత్మకే చెందుతుంది అని
నువ్వు ఆచరించేటట్లయితే ఆ ఆచరించినటువంటి ఆ కర్మ వల్ల కలిగే ఫలం ఏది నిన్ను అంటుకోదు అని పరమాత్మ తన యొక్క కర్మయోగంలో చెప్తాడనమాట. కాబట్టి ఇక్కడ కర్మ మనకి అంటకుండా, దాని ఫలితం మనకు అంటకుండా కర్మను ఆచరిస్తే అదే సమబుద్ధితో చేసేటువంటి దాన్ని నేర్పు అని అంటారనమాట. అందుకే పరమాత్మ ఏం చెప్పాడు, యోగ కర్మసు కౌశలం అని అంటారు. కాబట్టి మనం అందరం కూడా ఏం చేసినా కూడా భక్తి రూపాపన్నంగా కర్మల్ని మనం ఆచరించవలసిందే అని అంటున్నారు అనమాట. అయితే ఈవేళ గోపబాలిక ఎలాంటిదిట అంటే చాలా అందమైనటువంటి గోపబాలికట. ఈవేళ అమ్మ అండాళ్ళ తల్లిని ఆ గోపబాలికను వర్ణిస్తుంది, ఆమె యొక్క అద్భుతమైనటువంటి ఆ సౌందర్యాన్ని వర్ణిస్తుంది అని అంటున్నారు అనమాట. పరమాత్మ భగవంతుడు ఏం ఆశిస్తాడట అంటే అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని. ఇప్పుడు ఒక పురుషుడు ఉన్నాడు అనుకోండి, ఒక స్త్రీని ఆకర్షించాలి అని అంటే ఆ స్త్రీలో ఏదో ఒక కొత్తదనం కనిపించాలి, ఏదో ఒక అందం కనిపించాలి. ఆ అందం కనిపించాలి. ఆ అందం ఎక్కడ ఉంటుంది అంటే స్త్రీకి 2 విషయాలు చెప్తారు, పాశ్రంలో వస్తుంది, అక్కడ అన్వయించుకుందాం మనం. కాబట్టి అంతటి అందాన్ని కలిగిందంటే పురుషుడికి ఆకర్షకంగా ఉంటుంది అని ఇక్కడ అర్థం. అయితే పరమాత్మ అనేటువంటి పురుషుడికి మనం అందరం కూడా ఆకర్షకంగా ఉండాలి అని అంటే మనకేం లక్షణాలు ఉండాలి అనేటువంటిది ఈ పాశ్రం ద్వారా మనకు తెలుస్తుంది. మనకేం ఉండాలి అని అంటే భక్తి ఉండాలి. భక్తి కలగాలంటే దాని ముందు కర్మ చేయాలి, కర్మ ద్వారా జ్ఞానం పొందాలి, జ్ఞానం ద్వారా భక్తిని పొందాలి, భక్తి ద్వారా వైరాగ్యం రావాలి, వైరాగ్యం ద్వారా ఏం రావాలి, ఇంకొక విషయం ఏదో రావాలి. ఏమిటి ఆ విషయం అనేటువంటిది మనకి పాశ్రంలో మనకు అనుగ్రహిస్తారు అన్నాడు తల్లి. కాబట్టి ఆమె యొక్క అందాన్ని, అంటే మామూలుగా ఒక స్త్రీ యొక్క అందాన్ని మరొక స్త్రీ వర్ణించడం మనం ఎక్కడైనా చూసామా? సహజంగా ఒక స్త్రీ యొక్క అందాన్ని పురుషుడు వర్ణిస్తాడు సహజంగా, లేదా పురుషుడు యొక్క అందాన్ని ఒక స్త్రీ వర్ణిస్తుంది సహజం. మరి ఆండాళ్ళ తల్లి స్వయంగా స్త్రీమూర్తి అయినప్పటికీ కూడా ఈ గోపబాలిక యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తోంది అని అంటే అంత గొప్పటి సౌందర్యం కలిగినటువంటిదో కదా ఆమె. ద్రౌపదీదేవిని అందాన్ని చూసి ఆ మిగతా స్త్రీలందరూ అనుకుంటారట, అయ్యో మేము పురుషులంగా పుట్టలేకపోయామే అని బాధపడతారట. అలాగే రామచంద్రమూర్తి యొక్క పుంసామోహన రూపాయి ఈ మాట ఎవరు చెప్పారండి? రాక్షసులు చెప్పారు, మనుషులు కాదు వాళ్ళు. వానరులు లేదా ఇంకొకళ్ళు చెప్పలే. అంత అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి వాట రామచంద్రమూర్తి. వాళ్ళందరూ అనుకుంటారట, రామచంద్రమూర్తి ఇంత అందంగా ఉన్నాడే, నేను కూడా ఒక స్త్రీగా పుట్టుంటే బాగుండేది కదా ఆయన అనుభవించడానికి అనేటువంటి భావనతో ఉంటారట వాళ్ళందరూ. పురుషులకే మోహాన్ని కలిగించేటువంటి అందం కలిగినటువంటి వాడు అని చెప్పేసి రామచంద్రమూర్తిని ఇక్కడ కీర్తిస్తారనమాట. కాబట్టి భగవద్భక్తులు అనేటువంటి వాళ్ళకి ఏముండాలట అంటే ఆత్మగుణ పూర్తి ఉంటే సరిపోదు, రెండోది బాహ్య సౌందర్యం కూడా ముఖ్యమే అని అంటారు. రామానుజుల వారు ఇలాగే కూర్చొని సాయిస్తున్నారట, ప్రవచనం సాయిస్తున్నారు. సాయించేటువంటి సందర్భంలో ఇటువైపు కూరతాళ్వాను, ఇంకా ఎంబారు, ఇంకా వీళ్ళందరూ కూర్చొని ఉన్నారట. వీరందరికీ కూడా తడిగ చేసి పెట్టడం కోసం ఆయనకి ఒక శిష్యుడు ఉండేవారట. ఆయన పేరు మోగవాడు. ఆయన మాటలు రావు. ఆయన రోజు వచ్చి గోష్ఠి జరుగుతుంటే ఒక మూల నుంచి చూస్తూ ఏడుస్తుండేవాడట. ఎందుకు ఏడుస్తున్నాడు వీడు అని రామానుజుల వారు ఒకసారి గమనించిన తర్వాత ఆ రామానుజుల వారు ఏం చేశారట, ఒకసారి ఆ జరుగుతున్నటువంటి ఆ కాలక్షేపాన్ని ఆపి గభాలను వెళ్ళిపోయి ఆ మూగవాడి చేపట్టుకుని లోపలికి తీసుకెళ్ళిపోయారట. లోపలికి తీసుకెళ్ళి తలుపు వేశారట. తలుపు వేసి తన పైన వేసుకున్నటువంటి ఈ శాటి అంటారు, ఈ శాటిని ఒకసారి తీసి తన యొక్క దివ్యమైనటువంటి సౌందర్యాన్ని మొత్తాన్ని వారికి చూపించారట. ఆ మూగవాడు తన్మయుడైపోయి వాడికి మోక్షం పొందాడు అని చెప్పేసి తర్వాత కాలంలో అని చెప్తారు. అంటే ఏంటి? ఆచార్య యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని మనం సేవించినా కూడా మనకి మోక్షం కలుగుతుంది అని. ఈ విషయాన్ని ఎవరు చూశారట అంటే అక్కడ ఉన్నటువంటి కూరతాళ్ళు అని చూసి, ఏమిటి ఉన్నపడంగా ఒకసారి గబాలను లేచాడు, వాళ్ళ చేతిని పట్టుకొని లాక్కెళ్ళాడు, ఏం జరుగుతుంది అని చెప్పేసి అలా వెళ్ళి ఆ తలుపు సందులోంచి చూస్తేట ఆ శాటి విప్పి తన యొక్క దివ్యమైనటువంటి సౌందర్యాన్ని చూపిస్తున్నారట రామానుజుల వారు. కనుక భగవంతుని పొందాలి అని అంటే ఆచార్యుడిని ఆశ్రయించి ఆచార్యుడి యొక్క దివ్యమైనటువంటి సౌందర్యాన్ని చూసినా కూడా చాలు మన మోక్షం కలుగుతుంది అని చెప్పేసి చెప్తారనమాట. అలాంటి ఆచార్య పురుషురాలే ఇవాటి గోపు బాలిక అనంటూ పాసరాన్ని మనకి ఆండాళ్ళ తల్లిని గ్రహిస్తారు. ఒకసారి పాసరాన్ని పాడుకొని అందులో ఉన్న విశేషాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆండాళ్ దివ్య తిరువిడిகளே శరణం. கத்துக்கரவை கணங்கள் பல கரந்து செத்தார் திரளழிய சென்று செரு செய்யும் குத்தமன்றல்லாத கோவலரதம் பொற்கொடியே புத்தரவல்குல் புன்மையிலே போதராய் சுத்த தோழிமாரெல்லாரும் வந்து நின் முத்தம் முகந்து முகில் வண்ணன் பேர் பாட
சித்தாதே பேசாதே செல்வ பெண்ணாட்டி நீ எத்துக்கருங்கும் பொருள் ஏலோரெம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. వీళ్ళందరూ వీళ్ళ వృత్తి ఏమిటి అంటే పశుపోషణ. ఆ గోపకులంలో ఉన్నటువంటి గోపులు అని అంటారు వారి గోపకులు. ఆ గోపకుల యొక్క వృత్తి ఏమిటి అంటే పశుపోషణ. పశువులు పోషించడమే కదండి వీళ్ళకి. వాళ్ళది వాళ్ళు ఆచరించేటువంటి కర్మయోగం ఏమిటి అంటే పశువుల్ని పోషించటం. కాబట్టి పశువులను పోషించడంలోనే వీళ్ళ యొక్క కైంకర్య నిష్ట మనకి ఇక్కడ కనిపిస్తుంది పరమాత్మకి అని చెప్పేసి ఈ పాసరంలో చెప్తారు. ఇక్కడ ఎలాట కతుక్కరవై లేగదూడలు కలిగినటువంటి లేదా లేగదూడలలాగా ఉన్నటువంటి కరవై ఆవుల మంద అనమాట. ఎలాంటి ఆవుల మందలు ఉన్నాయట వీళ్ళకి ఉన్నటువంటి ఆవుల మందలు అని అంటే లేగదూడలు ఉన్నటువంటివి, లేగదూడల్లాగా ఉన్నటువంటి ఆవుల మందలు. ఎన్ని మందలు ఉన్నాయట? ఎన్నింటినో పల అని చెప్తారు. ఓ అసంఖ్యాకములైనటువంటి లేబ్రాయంలో ఉన్నటువంటి ఆవుల మందలు అనేకము కలిగినటువంటి ఈ గోపబాలలు ఏం చేస్తారు? వాళ్ళు కత్తు కరవై పల కరంద్ వాటికి పాలు తీయగలిగినటువంటి లేదా అంత సమూహంలో ఉన్నటువంటి ఆ గోవులన్నిటికీ కూడా పాలను పితకగలిగేటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళట వీళ్ళు. అలాంటి గోపోషణ చేసేటువంటి సందర్భంలో ఏమైనా చెత్తారు తెరలడియ సెండు చెయ్యం. ఏవైనా ఆటంకాలు ఎవరైనా శత్రువులు వచ్చి ఏదైనా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భంలో ఆ శత్రువుల్ని కూడా ఎదిరించి బలంతో యుద్ధం చేసేటువంటి వాళ్ళు. అది కూడా ఎలా? వాడు రాకమునిపై వాడికే ఎదురెళ్ళి వాడు పూర్తిగా నశించేదాకా వాడిని ఎదిరించేటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు. ఉత్తమన్రిల్లాద ఏ దోషము లేనటువంటి వాళ్ళు ఆ గోపకులు అని అంటున్నారు. అంటే స్వధర్మ రక్షణలో ఎదురయ్యేటువంటి ఏవైనా ఇలాంటి అవాంతరాలు ఏర్పడినప్పుడు అవసరమైనప్పుడు హింస చేయాల్సి వస్తే ఆ హింస చేయడం వల్ల కలిగేటువంటి దోషం ఏమీ కూడా వీళ్ళకి అంటదు అని చెప్తారనమాట. అలాంటి గోపకులు వంశంలో మొలిచినటువంటి పొర్కొడియే అని అంటున్నారు. ఏమన్నారు? కోవలరథం పొర్కొడియే. అలాంటి ఆ గోపకులంలో జన్మించినటువంటి బంగారు తీగ వంటిదానా అని అంటూ ఇక్కడి నుంచి ఆమెను బంగారు తీగతో పోల్చారు. ఇక్కడి నుంచి ఆమె యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. ఏమంటున్నారు? పుత్తరవల్గుల్ ఉన్మైలే పోదరాయ్. పుత్తు అంటే పుట్టలో ఉన్నటువంటి, అరవు అంటే పాము, చుట్టలు చుట్టుకొని పడుకొని ఉన్నటువంటి పాము యొక్క నితంబము. అంటే తను ఆ పుట్టలో పాము ఎలా పడుకుంటుందండి? చుట్ట చుట్టుకొని ఆ చుట్ట మీద తన యొక్క పడగను పెట్టుకొని అలా నిద్రిస్తూ ఉంటుందిట లోపల. అదేమిటి? అంత ఆమె యొక్క సౌందర్యాన్ని ఒక పాము పుట్టలో ఉన్నటువంటి పుట్టలో పడుకున్నటువంటి పాము యొక్క సౌందర్యంతో పోలుస్తుంది ఏమిటి ఇక్కడ అని అంటే, పాము అలా చుట్టలు చుట్టుకొని పడుకున్న తర్వాత దాని పడగ ఎలా ఉంటుంది? విశాలంగా ఉంటుంది కదా. విశాలమైనటువంటి పడగను అలా వాల్చుకొని పడుకుంటుంది. ఆ పడగ కింద భాగం నడువు భాగం అంటాం కదా, అంతటి నడువు. అలాంటి జగన సౌందర్యం కలిగినటువంటి గోపబాలికట ఇవేంటి గోపబాలిక అనంటూ పుత్తరవల్గుల్ ఉన్మయిలే. అడవిలో పెరిగేటువంటి నెమళ్ళు ఉంటాయి చూసారా? ఆ అడవుల్లో పెరిగేటువంటి నెమళ్ళకు ఉండేటువంటి కేశపాశాలు, అద్భుతమైనటువంటి కేశాలు ఉంటుంది కదండి ఆ నెమళ్ళకి. అలాంటి నెమలి లాంటి సౌందర్యం, కేశ సౌందర్యం కలిగినటువంటి దాన చుట్టొழிమారెల్లారం బంధు. సుత్తత్తు అంటే చుట్టాలు, నీ చుట్టాలందరూ వచ్చామమ్మా. తోழிమారం అంటే నీ సకులు, అంటే నీ యొక్క అనుయాయులందరూ కూడా, నీ చెలులందరూ కూడా వచ్చి ఎల్లారం బంధు వచ్చి ఏం చేస్తున్నారు? నిన్ముత్తంబు గంధు నీ ఇంటి ముందు చేరి ముగిల్వన్నన్ పేర్పాడ. నీలమేఘ స్వరూపుడైనటువంటి ఆ కృష్ణుని మేమంతా కూడా పాడుతూ ఉంటే, కృష్ణగానం చేస్తూ ఉంటే, నీకు ఇష్టమైనటువంటి కృష్ణుడు, నువ్వు అనుభవిస్తున్నటువంటి కృష్ణుడి యొక్క ఆ గుణానుభవం మేము చేస్తూ ఉంటే, మేమందరం కూడా వచ్చి నీ వాకిటి ముందు నుంచుంటే, చిత్తాదే పేశాదే ఆ ఉలుకు పలుకు లేకుండా అలా పడుకున్నామేమమ్మా. సెలవు పెండాటి అలా ఎంత సంపన్నురాలా. సెలవ పెండాటి అంటే సంపన్నురాలా. ఏమలా ఉలుకు పలుకు లేకుండా పడుకున్నావేమిటమ్మా? నీ ఎత్తెక్కెరంగుం పొరుల్. నీ నిద్రకి ఏమిటిది ప్రయోజనం ఏమిటి? నువ్వు నిద్రిస్తున్నటువంటి నిద్రకి ప్రయోజనం ఏమిటి? కనుక నువ్వు వచ్చి తలుపు తీయవలసింది అని చెప్పేసి ఇవాటి పాసరంలో అమ్మ లోపల నుండి గోపబాలికని లేపుతారనమాట. వారు లేచి వచ్చి వాళ్ళ గోష్ఠిలో అన్వయిస్తారు. దీనిలో ఉన్న కొన్ని విశేషాంశాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కత్తు కరవై కణంగల్ పలకరందు అని అంటున్నారు. లేగదూడలు కలిగినటువంటి ఆవులు. ఆవులు కూడా ఎలా ఉన్నాయట? లేగదూడల్లాగానే ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే అంతటి ఆవులు ఎలా లేబ్రాయంలో ఉన్నటువంటి ఆవులు అని అంటున్నారు ఇక్కడ. దానికి కారణం ఏమిటి? ఆ ఉన్న ఆవులన్నీ కూడా లేబ్రాయంలో ఉన్నటువంటి ఆవులు అనడం, అంటే లేత ఆవులు అవడంలో కారణం ఏమిటి అని అంటే, ఈయన ఊరుకోడు కదండి. ఈ ఆవులన్నింటినీ తీసుకుని ఎక్కడికి పోతాడు? అడవికి పోతాడు కదా. ఆ అడవికి పోయినప్పుడు అవి తినేటువంటి తిండి ఏమిటి, అవి తాగే నీళ్ళు ఏమిటి అని అంటే రెండేట. కృష్ణ స్పర్శ, కృష్ణుడు ముట్టుకుంటే చాలు. కృష్ణ గానము, వేణుగానము, ఆయన చేసేటువంటి వేణుగానాన్ని వింటే చాలుట వాటి కడుపులు నిండిపోతాయట. అలా కృష్ణ స్పర్శ చేత, కృష్ణుడి యొక్క వేణుగాన చేత పోషించబడినటువంటి ఆవులు. అవి ఎప్పుడు కూడా ఎలా ఉంటాయట? లేత ఆవులాగానే ఉంటాయి అని చెప్తాడు. పరమాత్మ ముసలావుల వైపు చూడటండి. ఎందుకని? లేత ఆవులు ఉండడం చేత అవి పరతంత్ర జీవులు, వాటికి అసలు మేత వేయడం కూడా తెలియదుటండి. ఆ చిన్న దూడలకు ఏం తెలుస్తాయండి? ఆ మేత వేయడం కూడా తెలియనటువంటి ఆ దూడలకి మేత వేయడం నేర్పిస్తాడట, నీళ్లు తాగడం నేర్పిస్తాడట పరమాత్మ. వీటన్నిటిని తీసుకుపోయి మేస్తుందేమో అని చెప్పేసి చూస్తాడట, చూడదుట. ఏం చేస్తుంటుంది అది? కృష్ణుడే ఇలా తలకైతే కృష్ణుడే చూస్తుంటుంది. అయ్యయ్యో, ఇది మేత మేయటం లేదే, నన్నే చూస్తుంది, దీనికి ఆకలేస్తుంది, దీని కడుపు ఆ డొక్కలు చూడ ఎండిపోయినాయి అని చెప్పేసి తినటం చేతగాదిలే, చేతగాలన్నది అని చెప్పేసి తినటాన్ని నేర్పిస్తాడట స్వామి. ఎలా నేర్పిస్తాడట? అలా బోర్ల బొక్కలో పడుకొని అక్కడ ఉన్నటువంటి గడ్డి పరకలు కొరుకుతాడట. ఈయన ఏం చేస్తే అక్కడ ఉన్నటువంటి ఆవుదూడలు కూడా అలాగే పడుకొని అవి కొరకటం మొదలు పెడతాయట. పోనీ వాటిని తీసుకెళ్ళి ఆ చెరువు దగ్గరకో, సరస్సు దగ్గరకో, ఆ నది దగ్గరకో తీసుకెళ్ళి నీళ్లు తాగమంటే అవి నీళ్లు తాగుతాయి, తాగవట. మరి ఈయన అవి నీళ్లు తాగటం నేర్పించాలంట. ఎలా చేస్తాడట? ఈ రెండు చేతులు వెనక్కి కట్టుకొని మూతి ముందుకు పెట్టి ఆ నీళ్ళని లోపలికి తీసుకుంటాడట. అది చూసి ఆ లేగదూడలు ఏం చేస్తాయట? నీళ్లు తాగుతాయట. అలా కృష్ణ కరస్పర్శ చేత, కృష్ణ వేణుగానం చేత, కృష్ణుడు నేర్పించడం చేత అవి ఆ మేతని పుచ్చుకొని ఆ నీటిని తాగి అవి చక్కటి పాలిచ్చేటువంటి ఆవులు అని చెప్తారు. ఆ ఆవులు వేటితో పోలుస్తారట? ముక్త పురుషులతో పోలుస్తారట. ఇప్పుడు మనమందరం కూడా బద్ధులమి, శరీరంలో ఉన్నంతకాలం బద్ధులు అని అంటారు. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత వాడు ముక్తుడు అని అంటారు. వాడు ముక్త పురుషుడు అవుతాడు అని అంటారు. ఆ ముక్త పురుషులు ఎలాంటి వాళ్ళట అంటే పరమాత్మానుభవం చేత, భగవత్ స్పర్శ చేత వాళ్ళకి 25 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళలాగా ఉంటారట. అదేమిటి 25 ఏళ్ల వయసు చెప్పడంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అని అంటే, 25 అనేటువంటి సంఖ్యలో చెప్తే 24 + 1. ఈ 24 ఏమిటి అంటే అది ప్రకృతి తత్వము. 24 ప్రకృతి తత్వం ఎలా వచ్చింది అని అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 పంచభూతాలు, తన్మాత్రలు, శబ్దస్పర్శ రసరూపగంధాలు 20. అవి కాకుండా అహంకారం, మహత్తు, మనస్సు అనేటువంటి మొత్తం కలిపితే 24. ఈ 4 కలుపుకుంటే ఏమవుతుంది అంటే ఇది ప్రకృతి తత్వము అని అంటారు. ఈ ప్రకృతి తత్వంలో ఆత్మగా చేరినటువంటి వాడు ఎవరు అంటే జీవుడు. జీవుడు అనేటువంటి వాడిది 25వ తత్వము. కాబట్టి భగవాను పొందాలి, భగవత్ స్పర్శ కలగాలి, లేదా భగవద్ అనుభవం పొందాలి అని అంటే వాడికి ఎన్నేళ్ళు వచ్చిన వాళ్ళలాగా ఉండాలిట అంటే 25 ఏళ్ళు వచ్చినటువంటి వాళ్ళలాగా ఉండాలిట. కంచి వెళ్ళారా ఎప్పుడైనా మీరు? కంచి వెళితే అక్కడ ఉన్నటువంటి వరదరాజ స్వామిని మనం సేవించుకోవాలి అని అంటే ఆయన ముందు నుంచి డైరెక్ట్గా వెళ్ళాం మనం. అలా తిరిగి వచ్చి వెనక నుంచి మెట్లు ఎక్కుతాం. ఆ మెట్లు ఎన్ని ఉంటాయట? 24 మెట్లు ఉంటాయి. లెక్క పెట్టుకుంటే ఖచ్చితంగా 24 మెట్లు ఉంటాయి. అంటే ఇదంతా ప్రకృతి తత్వం. ఈ ప్రకృతిని దాటినటువంటి జీవుడు 25వ తత్వం. ఆ 24వ మెట్టు అవతలకి ఎక్కినటువంటి వాడు ఏమవుతాడు? జీవుడు. ఆ జీవుడు అలా వెళ్ళి లోపల ఉన్నటువంటి పరమాత్మ 26వ తత్వం అయినటువంటి పరమాత్మని సేవించుకోవాలి. పరమాత్మ అనుభవం, పరమాత్మ యొక్క ఆ కృపకి పాత్రుడు అవ్వాలట. కాబట్టి పరమాత్మ యొక్క కృపకు పాత్రుడు కావాలి అంటే వాడికి ఎన్ని ఏళ్ళు కలిగినటువంటి వాడు అవ్వాలి అని అంటే 25 ఏళ్ళు కలిగినటువంటి వాడు అవ్వాలి. దానిలో 24 తత్వాలు ప్రకృతి తత్వాలైతే 25వ తత్వం జీవతత్వం, ఈ రెండు కలిసి పరమాత్మని భగవత్ స్పర్శ, భాగవత స్పర్శ కలిగి ఉండి పరమాత్మ అనుభవం పొందాలి అని చెప్తారు ఇక్కడ కంచిలో. కనుక పెరుమాళ్ళని మనం సేవించుకునేటప్పుడు ఈ 24 స్టెప్లకి అవతలకి వెళ్ళాలి, సేవించుకోవాలి. అదే తిరువెళ్ళరై అనేటువంటి దివ్యదేశం ఉంది. మేము వెళ్ళాము అక్కడికి. ఆ తిరువెళ్ళరై అనేటువంటి దివ్యదేశంలో ఉత్తరాయణ ద్వారము, దక్షిణాయన ద్వారము అని 2 ఉంటాయి. ఆయన కూడా ఆయన సేవించుకోవాలి అని అంటే ఈ ఉత్తరాయణ ద్వారం అంటే రేపు నుంచి ప్రారంభం అవుతుంది. ఆ ఉత్తరాయణ ద్వారం వచ్చేటప్పుడు ఇటువైపు ఉంటాయి, ఇటువైపు 24 మెట్లు ఉంటాయి. మళ్ళీ దక్షిణాయన ద్వారం ఇటు ఉంటాయి. ఉత్తరాయణం అయిపోగానే ఇది మూసేస్తారు, ఈ దారి మూసేస్తారు. దక్షిణాయన ద్వారం
దక్షిణాయనం ప్రారంభంగానే ఆ దారి తెలుస్తారనమాట. అట్లా అక్కడ అంటే ఇలా వెళ్ళి పరమాత్మను సేవించుకోవాలి. జీవుడు అనేటువంటి వాడు 24 తత్వాలు కలిగినటువంటి ప్రకృతితో కలిసినటువంటి వాడే 25వ తత్వంగా, జీవుడు 26వ తత్వమైనటువంటి పరమాత్మని పొందాలి అని చెప్పి చెప్పడంలో ఉన్నటువంటి విశేషం. అంటే ఇక్కడ లేబ్రాయంలో ఉన్నది అని చెప్పడానికి. అనసూయాదేవి అడవిలో సీతమ్మ వారు వెళ్ళింది కదండి, అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు కూర్చోబెట్టుకుని మాట్లాడుకుంటున్నారట వాళ్ళిద్దరు. అమ్మా సీతమ్మ, నీ పెళ్లి జరిగింది బాగా విన్నాం, మేము బాగా జరిగిందని విన్నాం, ఎలా జరిగిందో ఏమిటో 2 విషయాలు చెప్పు అని చెప్పేసి అని అడిగిందిట. నీ మాటలతో చెప్తే వినాలి అని కోరుకుంటున్నాను అని అడిగిందిట అనసూయ దేవి. అడిగితే అప్పుడు ఆమె చెప్తుంది, రామచంద్రమూర్తిని నీ వివాహం ఆడేటువంటి సమయానికి నా వయసు ఎంతో తెలుసా? 18 సంవత్సరాలట సీతమ్మకి. రామచంద్రమూర్తికి ఎంత వయసో తెలుసా? 25 సంవత్సరాలట రామచంద్రమూర్తి. అంటే ఒక పరిపూర్ణమైనటువంటి మానవుడి యొక్క అవతారం రామచంద్రమూర్తి ఎప్పటికీ వివాహం చేసుకునే సమయానికి వచ్చింది. అంటే రావణ వధకి అవసరమైనటువంటి ఆ వయస్సు స్వామికి ఆ సమయంలో వచ్చింది అని చెప్పేసి చెప్తారనమాట. అలాంటి విషయంగా ఇక్కడ చెప్తూ, అలాంటి ఆవులు లేబ్రాయంలో ఉన్నటువంటి ఆవులు ఎన్నున్నాయి పల లెక్క పెట్టడానికి వీలు లేకపోయింది. నమ్మాళ్ళు అడుగుతారట, కృష్ణ నువ్వు నీలో ఉన్నటువంటి కళ్యాణ గుణాలని లెక్కించలేమయ్యా. ఆయన కృష్ణ పరమాత్మ చెబుతాట, నాలో ఉన్న కళ్యాణ గుణాలని లెక్కించలేవు, నాలో ఉన్నటువంటి దోషాలని నువ్వు లెక్కించలేవురా, అలాగే నీలో ఉన్నటువంటి అవగుణాలని కూడా లెక్కించలేము అని చెప్తారట. పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలను మనం లెక్కించగలిగేటువంటి వాళ్ళమా? రామానుజుల వారు 1000 తలలు కలిగినటువంటి రామానుజుల వారి రూపంలో రామానుజుగా అవతరించినటువంటి సహస్ర ప్రణామణితుడు అని అంటారు. అనంతుడి వల్ల కూడా కాలేదుట. రామానుజుల వారు వారి వైకుంఠ గద్యంలో చెప్తారు, స్వామి యొక్క దివ్యమైనటువంటి బాల జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజస్సు సౌశీల్య వాత్సల్య మార్ధవ అని అంటూ అలా 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 చెప్తూ, నా వల్ల కాక మహోదధే సకల కళ్యాణ గుణవుగా మహోదధే అని అంటారు. అంటే ఒక అనంతమైనటువంటి ఆ సముద్రంలో ఉండేటువంటి నీటి బిందువులు కనుక నువ్వు లెక్కించగలిగితే పరమాత్మలో ఉండేటువంటి కళ్యాణ గుణాలు ఎన్ని అనేది తెలుస్తాయిట. మరి పరమాత్మలో ఉండేటువంటి దోషాలు ఉంటాయా పరమాత్మకి అని అంటే, పరమాత్మకి దోషాలు ఏమి ఉండవు కాబట్టి వాటిని మనం లెక్కించాల్సిన అవసరం లేదు, లెక్కించలేము అని చెప్తున్నారు. మనకి ఎన్ని జన్మలు ఉంటాయి అని అంటే, ఏమో ముందు ఎన్ని జన్మలు ఎత్తామో, ఇప్పుడు ఏదో ఎన్నో జన్మలు, తర్వాత ఎన్ని జన్మలు ఎత్తుతామో తెలియదు. కాబట్టి మన జన్మలు మనం లెక్కించలేము, పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలని మనం లెక్కించలేము. అలాగే ఇక్కడ ఈ గోపకులకు ఉన్నటువంటి ఆవుల మందలు కూడా పల అని లెక్కించడం, అలా లెక్కించి వదిలేశారట. రామచంద్రమూర్తి సరే అరణ్యవాసానికి వెళ్ళారు, సీతమ్మని రావణాసుడు ఎత్తుకెళ్ళాడు, అశోకవనంలో పెట్టాడు. మన ఆంజనేయ స్వామి వెళ్ళాడు, వెతుకు రావడానికి వెళ్ళాడు. పాపం చాలా బాధపడుతుంది. చివరికి కనుక్కున్నాడు ఆమెను, అశోకవనంలో ఉంది అని చెప్పేసి, శుభవృక్షం కింద కూర్చుంది అని చెప్పేసి గమనించాడు. ఈయన వెళ్ళి ఎక్కడ కూర్చున్నట్ట, ఆ పైన చెట్టు మీద కూర్చున్నాడు. వానరుడు కదా ఆయన. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడినా అప్పటిదాకా అక్కడ ఉన్నటువంటి రాక్షసీలందరూ కూడా ఆమె చాలా హింసించారు. ఈయన ఏం మాట్లాడినా ఇది కూడా రాక్షసమాయ అని చెప్పేసి మాట్లాడకుండా ఉంటుందేమో అని చెప్తూ, దశరథుడు అనేటువంటి ఈయన కథ చెప్పడం, రామకథ చెప్పడం మొదలుపెట్టాడు. దశరథుడు అనేటువంటి రాముడు ఒక రాజు ఉండేవాడు, ఆయనకి 4 కొడుకులు, రాముడు అని చెప్తూ దశరథ మహారాజు యొక్క సైన్యాన్ని వర్ణించడం చెప్తున్నారట. ఇక్కడ రథ కుంజర వాజివాన్ అని చెప్పి వదిలేశారట. రథ కుంజర వాజివాన్ అని అంటున్నాడు. రథ కుంజరాలంటే ఏనుగులు, వాజివాన్ అంటే గుర్రాలు. ఏనుగులు, రథాలు, తర్వాత గుర్రాలు కలిగినటువంటి వాడు, ఇన్ని కలిగినవి అని చెప్పలేదట. అంటే దశరథ మహారాజు 60,000 సంవత్సరాల పాటు ఈ భూమిని వెళ్ళేట ఆయన. కాబట్టి ఆయన యొక్క ఆ గోష్ఠ లేకపోతే ఆయన యొక్క రాజ్యంలో ఎన్ని గుర్రాలు ఉన్నాయి, ఎన్ని ఏనుగులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి లెక్క కట్టడానికి వీలు లేకుండా అని అంటున్నాడు అనమాట. అలాగే బహూని మే వ్యతీతాని జన్మాని తవచ అర్జున, ఓ అర్జున నా జన్మలు నీ జన్మలు కూడా అనేకమయ్యా అని చెప్పాడే తప్ప 10, 20, 30, 40, 10 లక్షలు 50 లక్షలు అని చెప్పలేదు అని అంటున్నారు. కణంగల్ బల ఆలమందలు అంటే ఆవుల మందలో ఉన్నటువంటి ఆవులు ఎన్ని, మనం చెబుతుంది ఆవులు కాదు, ఆవుల మందలు సంగతి చెప్తుంది. ఆవుల మందలనే లెక్కించలేనప్పుడు ఆ ఆవుల మందలో ఉండేటువంటి ఆవులను మనం లెక్కించగలమా? అన్ని అసంఖ్యాకమైనటువంటి అంత గోసంపద కలిగినటువంటి ఆ గోపబాలిక ఆ వంశం అలాంటి వంశము అని అంటున్నారు. అన్ని ఆవులకి కూడా పాలు తీసేటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు. అదే శృతిలో అంటే మనకి వేదం కూడా చెప్తుంది, అజాయమానో బహుధా విజాయతే అని అంటున్నారు. జన్మలేనటువంటి పరమాత్మ కూడా బహుబంగుల జన్మాన్ని
జన్మించుచున్నాడు. ఆయన జన్మిస్తున్నాడు. ఎందుకు జన్మిస్తున్నాడు? మనల్ని అందరినీ కూడా ఉత్తరించడం కోసం. ఎన్ని జన్మలు ఎత్తాడో తెలియదు పరమాత్మ కూడా అని ఇక్కడ పరమాత్మ యొక్క జన్మల్ని ఏ విధంగా లెక్కించలేమో ఇక్కడ ఉన్నటువంటి ఆవుల మందలను కూడా అలాగా లెక్కించలేము అని చెప్తూ పలా అని వదిలేశారు ఇక్కడ. సరే, ఈ ఆవులకి పాలు పెతకడం ఒకటే అంత నేర్పుంటే సరిపోతుందా అంటే మరి వాటికి వచ్చేటువంటి ఆపదలు ఉంటాయి కదండి. అటు నుంచి ఏదో దాని ఉంటారు పులి రావచ్చు, లేకపోతే ఇంకోటి రావచ్చు, ఇంకోళ్ళ వాళ్ళ యొక్క ఆవులు ఏమన్నా వచ్చి వీటిని పొడవచ్చు. మరి అలాంటి సందర్భంలో లేదా ఎవరైనా శత్రువులు వచ్చి వీళ్ళ మీద దాడి చేయొచ్చు. అలాంటి సందర్భంలో కూడా వీళ్ళు ఏమైనా ఖాళీగా కూర్చుంటారా? మరి వాళ్ళని ఆశ్రయించినటువంటి ఆవుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది కదా. అందుకని వాళ్ళు ఏం చేసేవాళ్ళట, వచ్చేటువంటి ఆపదని ముందే ఊహించి ఆ వస్తున్నటువంటి శత్రువుకి ఎదురు వెళ్ళి వాళ్ళని యొక్క బలం పూర్తిగా తరిగిపోయేటట్లుగా వాళ్ళని ఏం చేసేవారట, ఆ విరోధుల్ని ఎదిరించి పోరాడి వీటికి వచ్చినటువంటి ఆపదను తీర్చేటువంటి వాళ్ళు. ఆ సందర్భంలో జరిగేటువంటి ఏ దోషము కూడా వీళ్ళకి అంటదు అని అంటున్నారు. సత్తార్ తిరలేసి తిరల్ అళియచ్చే సెరుచెండ్రు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట ఇక్కడ. అయితే వీళ్ళకి శత్రువులు ఉన్నారా? ఇంత గొప్ప కర్మనిష్ఠులు కలిగినటువంటి వాళ్ళకి శత్రువులు ఉన్నారా అంటే శత్రువులు ఉండొచ్చు. వీళ్ళకు ఉన్నటువంటి శత్రువులు ఎవరు అంటే పరమాత్మకి రామచంద్రమూర్తి విభీషణుడు వచ్చి ఆకాశంలో నుంచుంటే ఇప్పుడు ఆయనకి శరణాగతి చేయాలి. శరణాగతి చేయాలంటే వచ్చినటువంటి వాడు విభీషణుడు రావణుడి దగ్గరికి వచ్చాడు. మరి శరణాగతికి అర్హత ఉన్నదా లేదా తెలుసుకోవాలి. అంతేకాదు ఈయనకొక్కడికి ఉంటే కాదు, ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలియాలి. కనుక అక్కడ ఉన్నటువంటి అంగదుడిని అడిగట్ట, అంగదా నీ ఉద్దేశం ఏమిటాయా? ఆయన వచ్చాడు విభీషణుడి మీద, నీ ఉద్దేశం ఏమిటి అన్నట్ట. అప్పుడు అంగదుడు ఏంటంట, శత్రు సకాశా సంప్రాప్త. వచ్చినటువంటి విభీషణుడు ఎక్కడి నుంచి వచ్చాడండి? శత్రువు అయినటువంటి రావణాసురుడి వద్ద నుంచి వచ్చాడు. కనుక మనం ఆలోచించాల్సిందే అన్నట్ట. శత్రువు ఎవరు? ఎవరికి శత్రువు? అంగదుడికి శత్రువా? రామచంద్రమూర్తికి శత్రువా? వాస్తవానికి అంగదుడికి రావణాసురుడు మిత్రుడిట. ఎలా మిత్రుడు? రావణాసురుడు వాలికి మంచి స్నేహితుడిట, ప్రాణ స్నేహితుడిట వాళ్ళిద్దరు కూడా. మరి ప్రాణ స్నేహితుడు కొడుకు వీడేమవుతాడు? అంగదుడికి ఏమవుతాడు? మిత్రుడు ఇవ్వాలి కదా. కానీ అంగదుడు అంటే శత్రువు, రావణాసురుడు శత్రువు అని అంటున్నారు. ఎందుకని శత్రువు? రావణాసురుడు ఎవరికి శత్రువు? ఇదిగో రామచంద్రమూర్తికి శత్రువు. కాబట్టి భగవంతుడికి శత్రువులైనటువంటి వాళ్ళు కూడా తన శత్రువులుగా భావించేటువంటి వాళ్ళు అని చెప్తారనమాట. అలాగే పరమాత్మ కూడా తన ఆశ్రితులైనటువంటి వాళ్ళ శత్రువులే శత్రువులు, వేరే వాళ్ళు ఎవరు కూడా శత్రువులు కాదు. శత్రుత్వం ఎందుకు పెంచుకుంటే ఆయన భగవంతుడు అవుతాడా? కనుక ఆయనని ఆశ్రయించినటువంటి వాళ్ళ శత్రువులే ఈయన శత్రువులుగా కలిగినటువంటి వాడు అని చెప్పేసి చెప్తాడన్నమాట. ఒకసారి కృష్ణ పరమాత్మ రాయభారం కోసం బయలుదేరాడు. ఆ కురుక్షేత్ర యుద్ధం జరుగుతుందా జరగదా అనేటువంటి ఊసలాడుతున్నటువంటి సమయంలో సరే ఆమె చెప్పింది, ఎవరు మన ద్రౌపది చెప్పింది, అన్నయ్య గుర్తుంది కదా మన వాళ్ళు చేసిన ఆ ప్రతిజ్ఞలన్నీ గుర్తున్నాయి కదా, నువ్వేం చేసుకొస్తావో, మరి యుద్ధం తీసుకొస్తావో, యుద్ధం లేకుండా ఏదో సంధి చేసుకొస్తావో ఆలోచించు నా సంగతి అని చెప్పేసి చెప్పిందిట. అప్పటిదాకా ఈమె పురులు ఏం చేయాలి, ముడి వేసుకోలేదుట. అవి చూపించిందిట. అమ్మా నేనేం చేయాలో నేను చేస్తాను అని చెప్పి ఆ రాయభారానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇలాగే కూర్చున్నారు. కాసేపు మాటలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అయిపోయింది. మధ్యాహ్నం లంచ్ టైం అయిందండి. లంచ్ టైం అయితే ఈయన బయలుదేరాడు, విందుకు వెళ్ళాలి. మరి ఈయనేమో రాజాదిరాజు దుర్యోధనుడు, ఆయన ఎందుకు ఏర్పాటు చేశాడట కృష్ణమూర్తికి. అక్కడున్న పెద్దవాడైనటువంటి భీష్మాచార్యుడు ఆయన ఇంటి దగ్గర ఏర్పాటు చేశాడట కృష్ణుడికి ఆతిథ్యం ఇద్దామని. జ్ఞానవృద్ధుడైనటువంటి ద్రోణాచార్యులు సిద్ధం చేసి పెట్టుకున్నట్ట కృష్ణుడు ఆ ఇంటికి వస్తే ఆతిథ్యం ఇద్దామని. వీళ్ళ ముగ్గురిని వదిలేసి ఈయన ఎక్కడికి వెళ్ళాడు? విదురుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ విదురుడు ఎవరు? దాసీ పుత్రుడు. మరి దాసీపుత్రుడు ఏమిటి? వీడికి తల కొట్టేసినంత పని అయిపోయిందిటే దుర్యోధనుడికి. ఇదేంటి కృష్ణుడు ఇంత పని చేశాడు ఈ మాయలాడు? అసలు కృష్ణుడిని ప్లాన్ వేసేట, ఈ రాయబారం ఫెయిల్ అవుతుందో ఏదైనా చేస్తాడేమో కృష్ణుడు, వేసేద్దామని చెప్పేసి మొట్టమొదటి ప్రయత్నం చేశాడు కదండి. ఆ 12 ఏళ్ల వయసు అప్పుడు ఆ మల్లూరిని ఇద్దరిని పెట్టి అలాగేట ఒక పెద్ద సింహాసనం ఇలాంటిదే చేసి దాని మీద కాలు పెడితే చాలు కింద పడేటట్టుగా చేసి ఆ కింద ఏర్పాటు చేశాట మల్లుల్ని కృష్ణుడిని చంపడానికి కోసం. ఎంత దుర్మార్గుడు వీడు దుర్యోధనుడు. అలా కృష్ణ పరమాత్మ వీళ్ళందరినీ వదిలేసి విదురుడి దగ్గరికి వెళ్తే విదురుడు తప్పిపులాడిపోయాట. ఆయన ఏమి ఏర్పాటు చేసుకోలే, ఈయన వస్తాడు ఈయనకి ఏదో పెట్టాలనేటువంటి భావన లేదు. ముందు వెళ్ళి ఆ పీట వేసాట. పీట వేసి ఆ పీట మీద ఒకసారి ఎక్కి దూకాట. ఎందుకు? ఏదన్నా మాయాపీఠ ఏమో ఆ కృష్ణుడు ఏర్పాటు చేశాడు, వాడు దుర్యోధనుడు ఏర్పాటు చేసినటువంటి మాయాపీఠ ఏమో ఒకసారి ఎక్కి దూకాట. ఎవరు? విదురుడు స్వయంగా కూర్చోబెట్టి ఏం పెడతాడు ఆయన దగ్గర, ఏం సిద్ధం చేశాడు కనుక ఒక అరటిపండు దొరికితే తీసుకొచ్చాట. ఆ పరమాత్మ నా ఇంటికి వచ్చాడే అనేటువంటి ఆ భక్తి భావంతో ఏం చేస్తున్నాడో కూడా ఒళ్ళు తెలియనటువంటి భక్తితో ఉన్నటువంటి ఆ విదురుడు సహజంగా మనం ఆ అరటిపండు మీద ఉన్నటువంటి తొక్కను తీసేసి లోపల ఉన్నదాన్ని కదండి మనం స్వీకరించేది.
ఈ ఆనందంలో ఏం చేశాట, లోపల ఉన్నది కింద పడేసి తొక్కని తీసుకెళ్లి కృష్ణుడి చేతిలో పెట్టాట. ఆ కృష్ణుడు ఏం చేశాడు, భక్తితో ఇచ్చినటువంటి పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చితి కదా పెరుమాళ చెప్పింది మనకి. నువ్వు భక్తితో ఏది ఇస్తే దాన్ని నేను స్వీకరిస్తానన్నాడు. అత్యద్భుతమైనటువంటి అంత మధురమైన పదార్థంగా ఆ తొక్కను ఆరగించట. అలా విందు చేసి వెళ్ళాట. వెళ్ళిన తర్వాత దుర్యోధనుడు కోపం, ఏం కృష్ణ ఏంటి నీ సంగతి ఏంటి, నేను రాజాదిరాజుని, నేను ఆయన దొడబొత్తు పెద్దవాడు, ఈయన దొడబొత్తు ఆచార్యుడు, వీళ్ళందరినీ వదిలిపెట్టి వాడింటికి వెళ్ళేవాడు, దాసి కొడుకు ఇంటికి వెళ్ళేవాడు అంటే, నాయన నువ్వు రాజనీతి తెలుసుకున్నటువంటి వాడివి కదా, రాజనీతి శాస్త్రం చదివినటువంటి వాడివే కదా. అవును చదివాను అన్నట్ట. ఏం చెప్పారా, శత్రువుల ఇంటిలో భుజించరాదు, శత్రువుకి అన్నం పెట్టరాదు, 2 నియమాలు తెలుసు కదా నీకు. తెలుసు అన్నట్ట. అదేమిటి శత్రువు అంటావు, నేను నీకు శత్రువునా అని అడిగట దుర్యోధనుడు. మరి శత్రువు కాక నువ్వు ఎలా అవుతావు, పాండవులు ఏమవుతారు నీకు శత్రువులు, అదే పాండవులు నాకేమవుతారు, మమ ప్రాణాహి పాండవ, నా పంచప్రాణాలు రా వాళ్ళు, నా పంచప్రాణాలైనటువంటి వాళ్ళని నేను వదిలిపెట్టి నాకు వాళ్ళకి శత్రువు అయినటువంటి వాడు నువ్వు నాకు శత్రువుగాక ఏమవుతావు అని చెప్పేసి చెప్తాట. అదే ఆంజనేయ స్వామి కూడా ఆ రామచంద్రుడితో యుద్ధం చేయించేటువంటి సందర్భంలో వాడేమో రథం మీద యుద్ధం చేస్తున్నాడు, ఈయనకేమో రథం లేదు, కింద నుంచి విసురుతున్నాడు బాణాలు, లాభం లేదని చెప్పేసి తన యొక్క శరీరం మీద ఎక్కించుకొని వాడు వదిలేటువంటి బాణాలకి దొరకకుండా ఏం చేస్తున్నాడు, ఆయన అసలే పోతే కదండి, అలా ఇలా అలా చమత్కారంగా నడుస్తూ ఉంటే ఈయన బాణాలు వేస్తూ ఉంటే వాడికి అర్థం కాలేదుట రావణాసుడికి. ఏమిటిది ఇట్లా ఉంది, ఓహో రాముణ్ణి కాదు మనం కొట్టాల్సింది ఎవరిని, ఆయన మోస్తున్నటువంటి ఆంజనేయ స్వామి అని చెప్పేసి బాణ పరంపరని ఆంజనేయ స్వామి మీదకి వదిలేట. ఆ రక్తసిక్తం అయిపోయిందంటండి, ఆయన యొక్క శరీరం అంతా రక్తం కారిపోతుందిట. ఆ చూస్తే ఎలా ఉందిట, ఎర్రటి మోదుగు పువ్వులాగా అయిపోయిందిట ఆంజనేయ స్వామి శరీరం. అది చూసాట రామచంద్రమూర్తికి. అప్పటిదాకా కోపంతో చేయలే, ఏదో ఒక టైంకి తెలుసుకుంటాడు, వస్తాడు, కాళ్ళు పట్టుకుంటాడు, వాడికి ఏదో శరణాగతి చేద్దాం అనుకున్నాడు. రామచంద్రమూర్తికి తనని ఆశ్రయించినటువంటి తన భక్తుడైనటువంటి ఆంజనేయ స్వామికి జరిగినటువంటి గ్లానిని చూసిన తర్వాత అప్పుడు క్రోధాన్ని రమ్మన్నట్టు, కోపాన్ని తెచ్చుకున్నట్టు. అప్పుడు వదిలితే బాణం వాడు దెబ్బ తెచ్చాట రావణాసురుడు. కాబట్టి రావణాసురుడు ఈయనకి శత్రువు కాదు. మన అదృష్టం కొద్దీ అంటాడు, నువ్వు భీషణుడు వచ్చాడు, ఏదో భక్తితో ప్రేమతో వచ్చాడు, రావణాసురుడే వచ్చి నన్ను అడిగినా కూడా నేను వాడికి శరణాగతి చేస్తాను. వాడు వచ్చి శరణాగతి చేసి నాకు సీతమ్మని అని అంటే మనం ఎంత దురదృష్టవంతులు, మనం చాలా అదృష్టవంతులు. ఆ రావణాసుడు వాడు, రామ నువ్వు నన్ను ఎలాగో చంపుతావని తెలుసు, నన్ను 2గా విభజించినా కూడా నా యొక్క తల వచ్చి నీ కాళ్ళ మీద పడదాయా, వెనక్కే పడుతుంది, అంతటి అహంకార పూర్ణుడి కదా రావణాసురుడు అని ఇక్కడ చెప్తారు మరి. కాబట్టి అలాంటి సత్తార్తలుடைய చెరుచెయ్యం గుత్తమన్రల్లాద కోవలదం పొరిగే దోషము లేనటువంటి వాళ్ళు అంటూ కోవలదం పొరుకుడియే అమ్మ బంగారు తీగ లాంటి అలాంటి గోపవంశంలో బంగారు తీగ లాంటిదానా అని అంటున్నారు అనమాట. ఆ బంగారము తీగ ఏమిటండి దీనిలో అని అంటే, ఒక తీగ తీసుకున్నాం అనుకోండి, ఒక తీగ అంటే ఇప్పుడు మల్లెదో లేకపోతే జాజిదో అది పైకి పెరగాలంటే దానికి ఒక ఆధారం ఉండాలి కదా. ఇక్కడ ఈమెకు ఆధారభూతుడైనటువంటి వాడు ఎవరు అంటే కృష్ణుడు. ఆ కృష్ణుని ఆధారంగా చేసుకున్నటువంటి పెరిగినటువంటి పిల్ల, అది కృష్ణపరాయణత్వం. అంటే బంగారం ఏమిటి అని అంటే భాగవత పరాయణత్వము, కృష్ణపరాయణత్వం అంటే ఆ ఆధారం అనేటువంటిది. ఇవి 2 కలిగినటువంటి గోపబాలిక అని అంటున్నారు అనమాట. అంటే వీరికి ఏమిటి, ఈమెకి ఉన్నటువంటి సంపద అని అంటే పారతంత్రం అనేటువంటి జ్ఞానం దృఢంగా ఉండి విశదంగా కలిగినటువంటిది. పరతంత్రురాలు ఈమె, భగవానుడే వచ్చి నన్ను రక్షించాలి, భగవానుడే నాకు సాధనం అనేటువంటి భావన కలిగినటువంటిది అని అంటున్నారు. పుత్తర వల్గుల్ పున్మయిలే, అదిగో పుట్టలో పడుకున్నటువంటి సర్పం అంటే నితంబం కలిగినటువంటి దానా, ఓ అడవిలో ఉన్నటువంటి నెమలి వంటి దానా అని అంటూ బుట్టలో పడుకున్నటువంటి శరీరం కలిగినటువంటి పాము యొక్క ఆ నడుము భాగాన్ని ఎలా పోలుస్తున్నారు అంటే ఈమె యొక్క నడుము భాగంతో పోలుస్తున్నారు. ఆ నడుమే ఏమిటి, వైరాగ్యానికి సూచకము అని అంటారు. జ్ఞానం కలిగింది, జ్ఞానం తర్వాత భక్తి వచ్చింది. ఆ భక్తి నుంచి ఏం కలగాలంటే ప్రాపంచికమైనటువంటి విషయాల పట్ల మనకు వైరాగ్యం కలగాలి. కాబట్టి అలాంటి వైరాగ్యంని తెలియజేసేటువంటిది ఏమిటి అని అంటే ఆమె యొక్క నితంబ భాగము, ఆ జగన భాగము అని చెప్తారు. అడవిలో ఉన్నటువంటి నెమలి యొక్క కేశ సంపద కలిగినటువంటి దాని అనడం చేత కేశములు అంటే వ్యామోహాలు అని అంటారు అనమాట. ఆ వ్యామోహం ఎవరి మీద వ్యామోహం, పరమాత్మ మీద వ్యామోహం మనకు కలిగి ఉండాలి. కాబట్టి మనకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏం చెప్తున్నారు ఇక్కడ, భక్తి ఉండాలి, వైరాగ్యం ఉండాలి, పరమాత్మ మీద మనకి వ్యామోహం ఉండాలి. ఈ 3 కూడా ఆ చెప్పినటువంటి గోపబాలికలో ఉన్నటువంటి ఆ అందాన్ని ప్రతిబింబిస్తాయి అని చెప్పేసి చెప్తూ, పోదరాయి లేచిరావమ్మా, మేమందరం కూడా నీ ఇంటికి వచ్చాం. శుద్ధ తొడుమారెల్లారం వందు, చూడు నీ చుట్టరికం కలిగినటువంటి నీ బంధువులందరూ వచ్చారు, నీ చిలికత్తలందరూ వచ్చారు. వచ్చి నీ యొక్క ఇంటి వాకిటి ముందు నుంచొని ఏం చేస్తున్నారు, నిన్ను ముత్తం ముగందు ముగిలివಣ್ಣని పేర్పాడా,
ఆ నీలమేఘశ్యాముడైనటువంటి ఆ కృష్ణుడిని కీర్తించడానికి మేము వచ్చావమ్మా. సిత్తాదే పేశాదే, ఉలకుండా పలకుండా అలా పడుకున్నావేమిటమ్మా? నువ్వు లేచి వచ్చి నీ యొక్క దివ్యమైనటువంటి ఆ విగ్రహాన్ని మాకు చూపించి నువ్వు కలిగినటువంటి కృష్ణానుభవాన్ని మాతో పంచుకొని మమ్మల్ని కూడా కృష్ణానుభవానికి ఉద్యుక్తులను చేసి పరమాత్మ యొక్క కృప మా మీద పడేటట్టు చేయవలసినటువంటి దానివే. ఇంకా పడుకున్నావేమిటి సెల్వ పెండాటి ఓ సంపన్నురాలా అని అంటున్నారు. ఏమిటి ఈమెకున్నటువంటి సంపన్నత అని అంటే, ఈమెకున్నటువంటి సంపన్నత భాగవత్ పారతంత్రము అనేటువంటి సంపద కలిగినటువంటిది. అలాంటి గోపబాలికని వేడి మీద కొలిపారనమాట. నీ ఎత్తెక్కెరుంగొంపరు, నీ నిద్రకి ఏమిటమ్మా అర్థం అని అంటూ ఈ వేడి గోపబాలికని మేల్కొల్పుతారు. ఈ వేళ గోపబాలిక ఎవరు అని అంటే తిరుమంగయ్య ఆళ్వార్లు అని చెప్తారు. ఈయన ఒక మ్లేచ్ఛ వంశానికి చెందినటువంటి వాడు. ఆ ఊరు రాజు చాలా బలశాలి అనమాట. ఈ బలశాలైనటువంటి ఈ తిరుమంగయ్య ఆళ్వారు కాకపూర్వం మారన్ అని అంటారు ఇతన్ని. చూసిన తర్వాత వాడిలో ఉన్నటువంటి శక్తిని గ్రహించి వాడిని సామంత రాజుగా చేసుకుని కొంత భాగం ఇచ్చేట. ఆ కొంత భాగం ఇస్తే ఆ భాగాన్ని పరిపాలించుకుంటూ దానిలో వచ్చే సంపదని కప్పంగా కట్టాలట వీడు. అలా చేయాల్సిన పరిస్థితి. అయితే అలాంటి సందర్భంలో ఈ తిరుమంగయ్య ఆళ్వార్లు అక్కడ కుముదవల్లి అనేటువంటి ఒక బ్రాహ్మణ బాలికని చూశాట. మనసు పడ్డాడు, ఆమెని వివాహం చేసుకోవాలనుకున్నాడు. వెళ్ళి వాళ్ళ నాన్నగారిని అడిగితే అలాగే నాకు ఇవ్వడానికి ఏం అభ్యంతరం లేదు అని అంటే, ఆ కుముదవల్లి అనేటువంటి ఆమె చెప్పిందిట, నువ్వు ఇలా వస్తే నేను పెళ్లి చేసుకోను, నాకు 2 షరతులు ఉన్నాయని. నువ్వు పంచ సంస్కారపరుడు అవ్వాలి, నువ్వు ఆచార్యుని ఆశ్రయించి నీకు పంచ సంస్కారాలు పొందాలి. రెండోది, ప్రతిరోజు కూడా ఒక 1008 మంది భాగవతోత్తములకి నువ్వు ఏం చేయాలి, తదియారాధన చేయాలి అని చెప్పింది. సరే అని చెప్పేసి ఆ 2టికి ఒప్పుకొని ఆమెను పెళ్లి చేసుకున్న ప్రతిరోజు ఒక 1008 మందికి తగ్గకుండా భాగవతోత్తములకి తదియారాధన పెట్టేవాడు. మరి సంపద కావాలి కదా, అది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, అదిగో రాజుగారు ఇచ్చినటువంటి ఆ రాజ్యాన్ని పరిపాలించుకుంటూ వచ్చినట్టు సంపద మొత్తం ఆయన కప్పం కట్టకుండా దీనికి వాడేసేట. అప్పుడు రాజుగారి కప్పం కట్టకపోతే ఊరుకుంటాడా? ఆయన మీద యుద్ధం చేశాట. ఆ యుద్ధంలో ఆ రాజుగారిని ఓడిస్తే చివరికి ఈ తిరుమంగయ్య ఆళ్వార్లు కూడా ఆ రాజ్యాన్ని వదిలిపెట్టేసి ఏం చేశారట, తపస్సు చేసి పరమాత్మ ప్రత్యక్షమైతే కంచిలో వేగవతి అనేటువంటి నది ఉంది. ఆ నది ఒడ్డున ఒక నిధి ఉంది. ఆ నిధిని తీసుకొచ్చి నువ్వు కప్పం కట్టు అని చెప్తే వెళ్ళి ఆ నిధిని తీసుకొచ్చి కప్పం కట్టి ఆ రాజ్యాన్ని వదిలేసి ఈయన అడవుల్లో ఉండేవాట. ఆ అడవుల్లో దొరికినటువంటి వాళ్ళందరినీ కూడా హింసించేవాట. ఎవరిని? వేదబాహ్యమైనటువంటి వాళ్ళని, వేదం చెప్పినట్టుగా నడుచుకునేటువంటి వాళ్ళ జోలికి పోయేవాడు కాదట. వేదబాహ్యంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా శిక్షించి వాళ్ళ దగ్గర ఉన్నంత సంపదంతా లాక్కొచ్చి తదియారాధన చేసేవాట. ఈయన ఎంత గొప్పవాడు అని అంటే, శ్రీరంగంలో ఉన్నటువంటి 7 ప్రాకారాలు 7 ఉంటాయి కదండి, ఏమిటవి గోడలు, పెద్ద పెద్ద గోడలు, ఆ 7 ప్రాకారాలు కట్టించింది ఎవరు అంటే తిరుమంగయ్య ఆళ్వార్లు అని చెప్తారు. ఈయన వేదాంగాలు అని చెప్పేసి న్యాయము, శిక్ష, ఛందస్సు, నిరుక్తం అనేవి ఉన్నాయి ఒక 6. అలాగా 6 దివ్యమైనటువంటి ప్రబంధాన్ని వీరు అనుగ్రహించారు తిరుమంగయ్య ఆళ్వార్లు. అలాంటి గొప్ప వ్యక్తి ఆళ్వార్లు. ఆ ఆళ్వార్లు అనుగ్రహించినటువంటివి 6 గొప్ప దివ్య ప్రబంధాలు ఉన్నాయి. దాంట్లో పెరియ తిరుమలని, తిరునెలుందాండకమని, సిరియ తిరుమడలని, పెరియ తిరుమడలని, ఇలా ఒక 6 దివ్యమైనటువంటి ప్రబంధాలు ఉన్నాయి. వాటిని మనకు అనుగ్రహిస్తారు. వారే ఈవేళ మేల్కొల్చినటువంటి భాగవత కైంకర్య నిష్ఠులు, భగవత్ కైంకర్య నిష్ఠులైనటువంటి గోపబాలిక అని మనకి ఆండాళ్ళ తల్లి కృప చేస్తారు. మనకు కొన్ని విషయాలు రేపటి పాసనలో అనుకుంటాం. చూస్తే ఆండాళ్ళు దివ్యతిరుడిகளே శరణం கத்துக்கர வேகனங்கள் பலகந்து சித்தார் திரளேசன் சரிச்சேன் குத்தமந்தார் கோடும் பக்கரே பரவல் பலகமே போதரா சுத்தத்துள்வாரெல்லாம் வந்து முத்தமகுந்தமல் வண்ணன் பாடுத்தாதே சாதி சரத்து